చూడండి మయ్య యాక్సిడెంట్ ఎంత దారుణంగా జరిగిందో. మ్యాటర్ ఏంటంటే మనకి చెన్నై అవడి నుంచి రిటర్న్ లోడ్ అయితే దొరికింది. ఫర్నిచర్ ఐటమ్స్ అనమాట. అది లోడ్ చేసుకొని మంచి ట్రాఫిక్ టైంలో మనం జర్నీ అయితే సాగిస్తున్నాం. ఎప్పుడు కూడా ట్రాఫిక్ టైంలోనే వెళ్తుంది బండి. దారిలో ఆగి ఒక ఎగ్ పఫ్, ఒక జ్యూస్ అయితే తీసుకున్నాం. అక్కడ నుంచి డీజిల్ పట్టుకున్నాం అనమాట. డీజిల్ అక్కడక్కడ లిటిల్ బిట్ షార్టేజ్ అయితే ఉంది. కొన్ని బంకులో లేదని చెప్పారు. మొత్తం ఈ బంకులో దూరి పట్టేసుకున్నాం అనమాట. ఇది నాయుడుపేటలో ఒక బంకు, ఇండియన్ ఆయిల్ బంకు. ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం. సడన్గా వాయుదేవుడు అయితే లేపాడు అనమాట. విపరీతమైన గాలి సడన్గా వచ్చేసింది. చాలా దారుణంగా వేసింది అనమాట గాలి. ఇంకా అక్కడి నుంచి వర్షం వస్తుందేమో అని భయం వేసి అక్కడి నుంచి అయితే జాగ్రత్తగా బయలుదేరిపోయాం. 2:30కే అనుకున్నట్టుగానే కొద్దిగా ఎదరికి వచ్చినప్పటికి వర్షం అయితే చితక్కొడేస్తుంది. దగ్గరలో ఒక బంకు క్లోజ్లో ఉంది. అక్కడికి వెళ్ళి ఇంకొక పట్ట అయితే వేస్తున్నాడు, ప్లాస్టిక్ పట్ట. మళ్ళీ చెరుకు తడకూడదు కాబట్టి అక్కడే రెస్ట్ తీసుకుని 5 గంటలకైతే బయలుదేరాము. అక్కడి నుంచి ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్ గన్నవరంలో భోజనం అయితే చేసి బయలుదేరాం. కరెక్ట్గా హనుమాన్ జంక్షన్ టోల్ గేట్ దాటిన తర్వాత కొద్దిగా ఎదరికొస్తే యాక్సిడెంట్ అయితే కనిపించింది అనమాట. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే డ్రైవరు స్పాట్లోనే చనిపోయారంట. అక్కడి నుంచి బయలుదేరి ఇంకో కొద్దిగా ఎదరికొచ్చినప్పటికీ ఈ ఈ బొలెరో అయితే డ్రైనేజీలోకి వెళ్ళిపోయింది, నిద్రమత్తులో వెళ్ళిపోయిందని చెప్పి డ్రైవర్ చెప్పాడు. ఇది నల్లజర్ల టోల్ గేట్ దాటిన తర్వాత జరిగింది. అక్కడి నుంచి రాజానగర్ వెళ్ళిపోయి ఒక ₹1000 ఆయిల్ కొట్టించుకొని కాకినాడ అన్లోడింగ్ అయితే వెళ్ళిపోయాం. యూట్యూబ్ ఛానల్ కూడా లుక్ వేసేయండి.